ఆ కోపం రాగానే అనేకబడి కొట్టడం బలం కాదు. కొట్టే శక్తి ఉన్నా, కొట్టే ఓపిక ఉన్నా, కొట్టే బలం ఉన్నా, కొట్టడం తెలిసినా తట్టుకొని నిలబడతాం చూడు, దెబ్బ తిని, అది బలం. ఎగతాళి చేసినోడిని ఎగతాళి చేయటం కాదు, అవమానించినోడిని అవమానించడం బలం కాదు, తిట్టినోడిని తిట్టడం బలం కాదు, తిట్టును తట్టుకోవటానికి బలం కావాలి. అర్థమైందా? ఎగతాళి హేళను తట్టుకోవటానికి బలం కావాలి, తిరిగి హేళన చేయడానికి ఏం బలం కావాలి? దెబ్బ కొడితే తిరిగి కొట్టే బలమున్నా, కొట్టకుండా కంట్రోల్ చేసుకోవటానికి మనోబలం కావాలి. దూషణకు ప్రతి దూషణ చేయకుండా, అంతే కదండి. వాళ్ళకి నోరు ఉందని ఎట్ట పెడితే తిడతారు. తిట్టడం ఏమన్నా గొప్ప సంగత? మనం తిట్టలేమో, ఎవడన్నా మనం తిట్టేవాడిని కొత్త రకం తిట్లు కనిపెట్టి మరి చెవుల్లోంచి రక్తం వచ్చేటట్టు తిడతాం. ఏం మాటలు రావా, భాష రాదా? అవసరమైతే ఇంకా వేరే భాషలో కూడా అరువు తెచ్చుకుని మరి తిడతాం. ఎవరికి రావు? కానీ అది కాదు కదా దూషణకి ప్రతి. వాడు తిడితే ఆ తిట్టుని పడ్డాను చూడు, ఆ మాట సహించాను చూడు, ఆ దూషణ తట్టుకుంటాను చూడు, అది దానికి కావాలి బలం.